రేపు నా బర్త్డే బట్ నేను నిన్ను వదిలేసి యూఎస్ వెళ్తున్నాను. ఐ మిస్ యూ సో మచ్. టేక్ కేర్. లవ్ యూ. మిస్ యూ. బాయ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు నెవర్ ఎండింగ్ టేల్స్. ప్రియాంక నిజంగా చాలా గుర్తుకొస్తుంటారండి నాకు. ఎప్పుడు వెళ్ళి ఆవిడ్ని కలుస్తానని, ఆవిడికి సర్ప్రైజ్ చేయడానికి నేను యూఎస్ వెళ్తున్నాను. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఒర్లాండో. థ్యాంక్ యూ. నా కల్లోకొచ్చింది, నా మనసంతా తెగ అల్లరి చేసింది. ఈ బ్యాగేజ్ రావడానికి గంట పట్టింది ఇప్పటిదాకా. మన ఇండియాలో ఎప్పుడు ఎక్కడ ఇలా జరగదు అనుకుంటా. నేను ఇప్పుడు ప్రియాంక గారిని కలవడానికి వెళ్తున్నాను. మై ఫేవరెట్ ఆర్టిస్ట్ అండ్ జబర్దస్త్ లో మీ అందరి ఫేవరెట్ సత్యశ్రీ మేడం ఇస్ హియర్. వి బోత్ మెట్ ఇన్ ఎయిర్పోర్ట్ అండ్ షీఈస్ కమింగ్ విత్ మీ టు టాంపా ఓన్లీ. yes ఇప్పుడు మేము యాక్చువల్లీ కలిసి సర్ప్రైజ్ ఇద్దామని అనుకుంటున్నాను. నేను వస్తున్నానని ప్రియాంక గారికి తెలుసు, బికాజ్ ఆఫ్ నేను తానాకి వెళ్ళాను కాబట్టి. ఓకే వచ్చేస్తాను. Yeah. Yes. 11th floor 1104. 11th floor 1104. Yes. నేను చాలా లేట్గా స్టార్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. సో మీరు దీనికంటే ముందు ప్రియాంక గారి బర్త్డే ముందే యుఎస్ వెళ్ళిపోతున్నారు. సో ఆవిడ్ని నేను 7 సముద్రాలు దాటి కలవడానికి, ఆవిడ బర్త్డేని సెలబ్రేట్ చేయడానికి యుఎస్కి వెళ్తున్నానండి. మీరు కూడా నాతో రండి. ప్రియాంక గారు నిజంగా చాలా గుర్తుకొస్తుంటారండి నాకు. ఎప్పుడు వెళ్ళి ఆవిడ్ని కలుస్తానని చాలా ఆతృతంగా వెళ్తున్నాను నేను. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో దుబాయ్ టు ఆర్లాండో 14 hours ఫ్లైట్ ఉందండి. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు మీట్ ప్రియాంక. సో గైస్, నేను ఇప్పుడు దుబాయ్ టు ఆర్లాండో, ప్రియాంక గారికి టాంపాలో ఈవెంట్ జరుగుతుంది. సో ఈరోజు అక్కడ లాస్ట్ డే ఈవెంట్ అన్నమాట. నేను దుబాయ్ టు ఆర్లాండోకి 14 hours ఫ్లైట్. ఆవిడికి సర్ప్రైజ్ చేయడానికి నేను యూఎస్ వెళ్తున్నాను. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. చూడండి అక్కడ వెళ్ళాక ఏమవుతుందండి. యూ ఆల్సో కెన్ సీ లైక్ నేను ఈ ఆర్లాండో దాకా వెళ్ళేదాకా ఏం చేస్తాను ఈ ఫ్లైట్లో అంటే చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా అనేది అల్లెక్కి. ఓకే, ఇక్కడ వెళ్ళాలి. ఇంకా 2 hours 14 minutes చూపిస్తుంది. ఇక్కడ 2 hours 14 minutes ఇంకా ఉంది. ఇక్కడ పైన అవ్వట్లేదు. ఇంత ఫస్ట్ టైం నేను ఇంత ఫ్లైట్లో ఇంతసేపు నేను జర్నీ చేసేది. ప్రియాంక ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటి అంటే నిజంగా తెలీదు. ఇట్స్ సర్ప్రైజ్ ఫర్ హర్. అంటే నిజంగా అంటే ఆవిడ నా బర్త్డేని ఎంత మంచిగా సెలబ్రేట్ చేసింది మీ అందరికి తెలుసు. ఫ్లాష్ బ్యాక్. నా 29 వయసు అయింది నాకు ఈరోజు. అండ్ త్వరలో నేను పెళ్లి చేసుకోబోతున్నాను. చూద్దాము, ఇయర్ రింగ్ మంచిది దొరికేస్తే బాగుంటుంది అని. కానీ వాడికి తెలీదు there is a surprise awaiting outside for him. ప్రియాంక నేను ఒక కొత్త పేరు పెట్టబోతున్నాను, మదర్ ఆఫ్ సర్ప్రైజెస్ అని. Finally the time is here, the time to propose. Shiv, will you marry me అనే ప్రశ్న ఈరోజు అడిగిపోతున్నాను. అండ్ వాడు ఏం సమాధానం చెప్తాడో చూద్దాము. Will you marry me? Yes, I will. Finally డ్రీమ్ కమ్ ట్రూ ప్రపోజల్ చేసింది ప్రియాంక. అవునా? యా, నిజంగా ఇది ఎంతో మంది అబ్బాయిల డ్రీమ్ అండి. సో నేను కూడా ఏదో ఒకటి చేయాలి కాబట్టి
అంటే ఏదో ఒకటి చేయాలని నేను చేయట్లేదు. ఐ వాంట్ రియలీ గివ్ గుడ్ సర్ప్రైజ్ టు హర్ అండ్ దట్స్ వై ఇదంతా నేను చేస్తున్నాను. అండ్ యూఎస్లో ఆవిడ బర్త్డే సెలబ్రేషన్ చేయడం అనేది ఐ థింక్ ఇట్స్ అ రియలీ బిగ్ థింగ్ ఫర్ మీ. సో విల్ సీ వాట్ విల్ హ్యాపన్. ఇంకా 2 గంటలు అంటూ చూపిస్తుంది. సో ఆల్మోస్ట్ 12 గంటల నుంచి నేను ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నాను. ఆర్లాండోకి వెళ్ళి మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే, ఫైనలీ 18 minutes ఉందండి. ఇప్పుడు 10 minutes లో వస్తుంది, 15 minutes లో వస్తుంది కాదు. వరంగల్ దాటిందా, సూర్యాపేట దాటిందా, మౌలాలి జంక్షన్ దగ్గర ఆగిందా? నాకు క్లారిటీ కావాలి. ఐ వాంట్ క్లారిటీ. 18 minutes ఉందండి ఇప్పుడు ప్రియాంక గారిని కలవడానికి. ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ టు మీట్ హర్. అండ్ ఆవిడ ఈ సర్ప్రైజ్ని ఎలా తీసుకుంటుంది ఐ రియలీ డోంట్ నో. మై గాడ్, దిస్ ఇస్ ద బెస్ట్ సర్ప్రైజ్ ఎవర్ ఐ థింక్ ఫర్ హర్. ఎందుకంటే ఆవిడ బర్త్డే అయితే అయిపోయింది, బట్ ఆవిడ బర్త్డే నేను అక్కడ సెలబ్రేట్ చేసుకోలేకపోయాను. అండ్ కొంచెం నా షూటింగ్ ఉండడం వల్ల త్వరగా వెళ్ళలేకపోయాను. సో టుడే 7, ఆవిడ బర్త్డే July 2. 5 days తర్వాత నేను యూఎస్ వెళ్తున్నాను. సో ఐ థింక్ ఈ సర్ప్రైజ్ ఆవిడకి నచ్చుతుంది. ఆవిడ రియాక్షన్ ఎలా ఉంటుంది మీరు కూడా చూద్దాం. A few moments later. Thank you. I have a YouTube channel. Oh yeah? Yeah, 1.4 million subscribers. No way. Yeah. Oh, you didn't tell me. I will follow you. Welcome to Orlando. Thank you. ఎక్కువైపోయింది. బట్ ఏదైనా చెప్పండి, ఇండియా ఈజ్ ఇండియా. జై హింద్. ఎందుకంటే ఇక్కడ యుఎస్ అంటారు. లైక్ మన బ్యాగేజ్ రావడానికి గంట సేపు ఫ్లైట్ ల్యాండ్ అయ్యి ఇప్పుడు ఇంకా ఇమిగ్రేషన్ కూడా అవ్వలేదు. అది ఇంకో గంట అవుతుంది. ఈ బ్యాగేజ్ రావడానికి గంట పట్టింది ఇప్పటిదాకా. మన ఇండియాలో ఎప్పుడు ఎక్కడ ఇలా జరగదు అనుకుంటా. అంటే నాకైతే ఇప్పటిదాకా ఎప్పుడు జరగలా. అండ్ మై గాడ్. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు టాంపా. ప్రియాంక గారు అక్కడ ఉన్నారు, ఒక ఈవెంట్ కోసం ఆవిడ వచ్చారు. సో ఆవిడకి సర్ప్రైజ్ ఇవ్వడానికి నేను టాంపా వెళ్తున్నాను ఇక్కడ ఆర్లాండో నుంచి. సో ఆర్లాండో నుంచి ప్రియాంక గారికి టాంపాకి వెళ్ళాక ప్రియాంక గారికి సర్ప్రైజ్ ఇచ్చాక మనం ఎక్కడ వెళ్ళిపోతున్నాం తర్వాత చెప్తాను. ఓకే, కమ్ లెట్స్ గో టు టాంపా. నేను ఇప్పుడు ప్రియాంక గారిని కలవడానికి వెళ్తున్నాను. హలో గైస్, అందరికీ నమస్కారం. మేము ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి టాంపాకి బయలుదేరుతున్నాము టు సర్ప్రైజ్ ప్రియాంక గారు. ప్రియాంక గారు టాంపాలో ఉన్నారు. ఆవిడకి తెలియదు అన్నమాట నేను ఇప్పుడు ఆవిడకి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నానని. ఐ థింక్ ఆవిడ రియాక్షన్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. బై ఛాన్స్ నాకు మై ఫేవరెట్ ఆర్టిస్ట్ అండ్ జబర్దస్త్లో మీ అందరి ఫేవరెట్ సత్యశ్రీ మేడం ఇస్ హియర్. We both met in airport and she's coming with me to Tampa only. Yes, ఇప్పుడు మేము యాక్చువల్లీ కలిసి సర్ప్రైజ్ ఇద్దామని అనుకుంటున్నాను. నేను వస్తున్నానని ప్రియాంక గారికి తెలుసు. బికాజ్ ఆఫ్ నేను తానాకి వెళ్ళాను కాబట్టి. మీరు ఈవెంట్కి వచ్చారు కాబట్టి ఇక్కడ షీ వస్తున్నారని తెలీదు కాబట్టి నాకు టచ్ లో ఉంది. బట్ నేను కంట్రోల్ చేసుకుంటున్నా. బై ఛాన్స్ మనం ఇద్దరం కలవడం జరిగింది అండ్ వీఆర్ గోయింగ్ టు టాంపా నౌ. నాకు ఎందుకు చాలా బాధగా వేసిందంటే నేను ఇప్పుడు యుఎస్ రావడానికి కారణం కూడా అదే. ఆన్ మై బర్త్డే షీ ప్రపోజ్ మీ ఇన్ అండమాన్ అండ్ నికోబార్ ఫర్ మ్యారేజ్ ప్రపోజల్ లాగా. దట్ వాస్ నాకు నిజంగా ఒక్క విషయం కూడా నాకు దాంట్లో తెలీదు. ఎవ్రీథింగ్ వాజ్ సర్ప్రైజ్ అండ్ ఇట్ వాజ్ వండర్ఫుల్. నా తలరాత చూడండి, రేపు ఆవిడ బర్త్డే ఉంది. టుడే షీ ఈస్ గోయింగ్ టు యుఎస్ అన్నమాట. సో నాకు ఎంత బాధగా ఉందంటే నిజంగా. సో ఎట్లాగైనా లేట్ అయినా సరే, మీరు కలిసి సెలబ్రేట్ చేసుకోలేదు కాబట్టి, బట్ బిలేటెడ్ అయినా సరే ఐ హావ్ టు గివ్ అ బిగ్ సర్ప్రైజ్ టు హర్. దట్స్ వై ఐ కేమ్ టు మీట్ మై లవ్ టు యుఎస్. ఫైనలీ ప్రియాంక గారు ఈ హోటల్లో ఉన్నారు. ప్రియాంక గారు నా వెనుకున్న హోటల్లో ఉన్నారంట. రూమ్ నంబర్ నాకు తెలీదు. ఇప్పుడు మేడం సత్యశ్రీ మేడం అడిగి చెప్పాలి. ఓకే ఓకే వచ్చేస్తా. Yeah. Yes. 11th floor 1104. Room 11th floor 1104. Yes. Let's. I'll go. Thank you so much, madam. Okay. Thank you so much for your support. అసలు నేను వెయిట్ చేస్తున్నా. పదండి ఇంకా లేట్ చేయొద్దు. Yeah. ప్రియాంక గారు ఈ హోటల్లో ఉన్నారు. We are going there now. Pari surprise.
పరి సర్ప్రైజ్. షాక్ అయ్యావా? Shiv. ఏంటిది రియాక్షన్ నీది? ఏడుస్తున్నావేంటి? చూడు నీ బర్త్డేకి యుఎస్కి వచ్చేసాను నేను. ఏడుస్తున్నావు ఎందుకు? వై యు క్రైయింగ్? ఊరుకోవే, ఊరుకో. నేను ఉన్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. చెప్పలేదు ఎందుకు వస్తున్నావు అని. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. కాదు, నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు? నాకు ఫ్లైట్ ఉంది కదా సాయంత్రం. ఐ హావ్ టు గో. ఏమిటండి మీరు మాట్లాడేది? ఎక్కడికి? ఇండియాకి. ఇండియా. ఫ్లాష్ బ్యాక్. ఆవిడికి సర్ప్రైజ్ చేయడానికి నేను యుఎస్ వెళ్తున్నాను. నిన్న షో అయిపోయింది కదా. అరే అయిపోయి. సర్ప్రైజ్. What surprise? You've extended the trip. Yes.